రాష్ట్రంలో కరెంటు డిమాండ్ సప్లై వినియోగంపై క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గత ప్రభుత్వం కంటే ఎక్కువ కరెంట్ ఇస్తున్నామని వివరించారు. గృహజ్యోతి పథకంపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దన్నారు. అర్హులై ఉంటే ప్రజాపాలన ఆఫీసర్లను కలిసి జీరో బిల్లు పొందవచ్చని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదన్నారు. కరెంటు ఛార్జీలు కూడా పెంచమని వివరించారు. రాష్ట్రంలో గృహజ్యోతి పథకానికి అన్ని అర్హతలుండి అప్లై చేసుకున్న వాళ్ళు కరెంటు బిల్లు వచ్చినా కట్టాల్సిన అవసరం లేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇప్పటికే అర్హులకు జీరో బిల్లులు ఇస్తున్నామని, ఎవరైనా అర్హులకు అందకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గృహజ్యోతి స్కీమ్ పై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని వివరించారు. ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు భట్టి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా దీన్ని అద్భుతంగా వాడుకుంటున్నారు. 200 యూనిట్ల వరకు వాడుకునేటువంటి ప్రజలందరికీ ఉపయోగం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా అంటే జీరో బిల్లు ఇస్తున్నాం. మీరు ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్ లో మీరు పొందుపరిచినటువంటి సమాచారంలో ఎవరిదైనా రేషన్ కార్డు సమాచారం అనేది తప్పు ఉండాలి. మీరు పెట్టినటువంటి అప్లికేషన్ లో సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈజ్ గా లిస్ట్ లో ఎంటర్ అయిపోయారు. వాళ్ళకి జీరో బిల్లు వస్తా ఉంది. మీకు 200 యూనిట్ల లోపల ఉంటే బిల్లు వస్తా ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్రంలో శుక్రవారం అత్యధికంగా 15,623 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని చెప్పారు భట్టి. ఇందుకు తగ్గట్టుగా రికార్డు స్థాయిలో 303 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామని వివరించారు. రానున్న వేసవిలో పీక్ డిమాండ్ 16,500 మెగావాట్లు వచ్చినా అందుకు తగ్గట్టు కరెంటు సరఫరా చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉందని చెప్పారు. ఎన్నికల టైంలో కాంగ్రెస్ కావాలా, కరెంటు కావాలా, కాంగ్రెస్ గెలిస్తే కరెంటు ఉండదంటూ తప్పుడు ప్రచారం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. కరెంటు సరఫరా విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి హైయెస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ పవర్ కన్సంప్షన్ మించి పెద్ద ఎత్తున నిన్న అనగా 8/3/2024 15,623 మెగావాట్స్. ఇది గతంలో 15,497 మెగావాట్స్ 33/2023 నాడు. వ్యవసాయ మోటార్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు బిగించబోమని ముందే చెప్పామన్నారు భట్టి. అర్హులందరికీ గృహజ్యోతి వర్తిస్తుందని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని తెలిపారు. 2022 డిసెంబర్లో అప్పటి ప్రభుత్వం 200 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేయగా 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం 207.07 మిలియన్ యూనిట్లు సరఫరా చేసిందని వెల్లడించారు. 2023 మార్చి నెలలో 289.78 మిలియన్ యూనిట్లు సరఫరా చేయగా 2024 మార్చిలో 297.21 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేశామన్నారు భట్టి. రానున్న ఏప్రిల్ మే నెలలో విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతుందని, ఇందుకు అనుగుణంగా విద్యుత్తును సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సో దీన్ని బట్టి గత సంవత్సరం కంటే కూడా ఎక్కువగా, గత ప్రభుత్వంలో సరఫరా చేసిన పవర్ కంటే కూడా ఎక్కువగా ఈ ప్రభుత్వం డిసెంబర్ నుంచి ఎక్కువగా సరఫరా చేసిందనేది అంకెలు సంఖ్యలతో సహా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే హైయెస్ట్ పీక్ డిమాండ్ కూడా మేము సరఫరా చేసి దానిని కూడా ఇటువంటి పరిస్థితులు వస్తే కూడా మేము సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తట్టుకొని నిలబడి కరెంటు అందిస్తున్నాం అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రీన్ ఎనర్జీ జనరేషన్ లో తెలంగాణను మోడల్ గా నిలుపుతామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వివరించారు. సోలార్, విండ్, హైడల్, పంప్డ్ స్టోరేజ్, సింగరేణి గ్యాలరీస్ లో నిరుపయోగంగా ఉన్న బొగ్గు బ్లాక్లు, ఓవర్ బర్డెన్, ఓపెన్ క్యాస్ట్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు. కొండలు, గుట్టలు, రోడ్లకు తాము రైతు బంధు ఇవ్వద్దని నిర్ణయించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం కొండలు, గుట్టలున్న బడాబాబులకు రైతు బంధు పేరుతో 20,000 కోట్లకు పైగా ఇచ్చారనే ఆరోపణలున్నాయని చెప్పారు. ఇప్పటికే 3 ఎకరాలలోపు వ్యవసాయ భూములున్న రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు భట్టి. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదన్నారు. మేము చాలా స్పష్టంగా రైతు బంధు గాని, రైతు భరోసా కానీ ఇది పూర్తిగా ప్రజలకి, పట్టబడించే రైతులకి పెద్ద ఎత్తున ముందుగా ఉపయోగపడాలనేది మా ఆలోచన. దాంట్లో భాగంగా మేము రైతు బంధు సంబంధించి 1 ఎకరం ఉన్న వాళ్ళకి ముందుగా ఇచ్చాం, 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చేసాం, 3 ఎకరాల వాళ్ళకి
కంప్లీట్ చేశాం. ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాలు ఉండేటువంటి వాళ్ళ కోసం చేస్తాము. 5 ఎకరాల లోపల వాళ్ళకి త్వరలోనే కంప్లీట్ కూడా చేస్తాం. రాష్ట్రంలో ప్రతి మహిళను మహాలక్ష్మిగా భావించి గౌరవిస్తున్నామని చెప్పారు భట్టి. స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం 10 ఏళ్లు నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ఈ నెల 12న ఇందిరా క్రాంతి పథకాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు భట్టి.